హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? మీ అందరి కోసం ఈరోజు బెజవాడ పునుగులు చేశానండి. బెజవాడలో మరి పునుగులు ఎంత ఫేమసో తెలుసు కదా. దాంట్లోనే కొంచెం బంగాళదుంప వేసి పునుగులు చేశానండి. ఇది చాలా క్రిస్పీగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా వస్తుంది. మరి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనం ఎట్లా చేసామో ఫాలో అయిపోయి సేమ్ అలాగే చేసేసుకోండి. మరి ఒక బౌల్లో ముందు రైస్ తీసుకుని వాటర్ వేసుకుని బాగా క్లీన్ చేసి పెట్టుకుందామండి. తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుని ఒక 6 గంటల పాటు నానబెట్టుకుంటే మనం మిక్సీ పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. చూసారా, ఇలాగా మిక్సీ పట్టుకున్నాక దాంట్లో మనం కొత్తిమీర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుందామండి. అల్లం ముక్కలు మాత్రం వేసుకోవడం మర్చిపోగానే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లోనే ఉడకబెట్టుకుని స్మాష్ చేసుకున్న బంగాళదుంప కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని మనం పునుగుల్లాగా వేసేసుకుందాం. చూసారు కదండి, బంగాళదుంప యాడ్ చేయడం వల్ల పేస్ట్ కూడా చాలా థిక్గా వచ్చింది కదా. దీనివల్ల ఏమవుతుందంటే ఆయిల్ కూడా పీల్చుకోదన్నమాట. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడయ్యాక మనం చిన్న చిన్నగా పునుగులు వేసేసుకుందామండి. ఇది చిన్న సైజులో వేసుకుంటేనే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి మనకి క్రిస్పీగా వస్తుందన్నమాట. సో వెంటనే కలుపుకోవద్దండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం కలుపుకుంటే ఇట్లాగా మనకి పునుగులు అనేవి అంటుకోకుండా విడివిడిగా వస్తుందన్నమాట. చూసారు కదండి, ఇలాగ మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే పునుగులు అనేవి లోపల వరకు బాగా ఫ్రై అవుతుందండి. చూసారు కదా, గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. పునుగులు మాత్రం చాలా టేస్టీగా వచ్చాయండి. ఇప్పటి నుంచి నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది. మీరు కూడా సేమ్ ఈ పద్ధతిలోనే ట్రై చేసి చూడండి, మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. మరి పునుగులతో పాటు నేను పల్లీ చట్నీ చేశానండి. అది కూడా బండి మీద దొరికే స్టైల్లో. ఎవరికన్నా బయట టిఫిన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఇంట్లో టిఫిన్ ఉన్నా కూడా బయటికి వెళ్ళి మరీ తింటారు. దానికన్నా మరింత టేస్టీగా నేను ఇంట్లోనే చిటికలో చేసి చూపిస్తాను రండి. ముందుగా మనం పల్లీలు ఇంకా ఎండుమిర్చి తీసుకుందామండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని అది బాగా వేడయ్యాక దాంట్లో మనం ఎండుమిర్చి వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి అండి. సో ఇలాగా మనం సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసేసుకున్నాక ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. దాంట్లోనే మనం పల్లీలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. చాలామంది పచ్చి పల్లీలు వేసుకుంటారండి. అలా కాకుండా ఇలా కొంచెం నూనెలో ఫ్రై చేసుకుని ట్రై చేయండి. చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఇలా బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని కూడా మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు దాంట్లోనే మనం కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కొంచెం చింతపండు, ఇంకా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా మిక్సీ పట్టేసుకుందాం. దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ముందుగా మనం ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలండి, ఎందుకంటే అన్నీ కలిపి చేస్తే పల్లీలు బాగా మిక్స్ అవ్వవన్నమాట. ఇలాగా ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నాక అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటే మన పల్లీ చట్నీ రెడీ అయిపోతుందండి. దాంట్లో మనం తాలింపు వేసేసుకుందాం. ఆయిల్ పెట్టుకుని జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు వేసుకుని బాగా ఫ్రై అయ్యాక మనం పచ్చడిలో వేసేసుకుందాం. చూసారు కదండి, చిటికలో అయిపోయింది కదా. ఇంట్లోనే మనం హెల్తీగా రుచికరంగా చేసుకోవచ్చండి. మన ఛానల్ ఫాలో అయిపోయి అన్ని రెసిపీస్ కూడా ఈజీగా చేసి పెడతానండి. అన్నీ కూడా చూసి మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. చూసారు కదండి, మన పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడి పునుగుల్లో మన పల్లీ చట్నీ వేసుకుని కొంచెం ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టేసుకుని తినేద్దాం. మరి చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉందో. ఈ రెసిపీ మాత్రం మీరు తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి నేను చేసిన ప్రకారమే చేసుకోండి. పిల్లలేంటి పెద్దలేంటి అందరూ ఇష్టంగా తింటారండి. మీకు ఇంకా ఇన్స్టెంట్గా కావాలి అంటే బియ్యం అట్లా నానబెట్టుకోకుండా బియ్య పిండితో కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా మార్నింగ్ ఏమైనా నానబెట్టుకోకపోయినా ఇలా చిటికలో చేసేసుకోవచ్చు అనమాట. సో మీ అందరి కోసం ఇంత హెల్దీగా ఈజీగా మీ టిఫిన్స్ చూపించేస్తాను కదా. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్. మరి
హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చానండి. అది ఏంటంటే రాగి దోశ. ఇది చాలా హెల్తీ కాబట్టి చిటికలో ఎలా చేసుకోవాలో చెప్తాను రండి. ఒక కప్పు మినపప్పు తీసుకుని నానబెట్టుకోవాలండి. అదే గ్లాస్ కొలతలో 2 గ్లాసులు రాగులు తీసుకుని వాటర్ వేసుకుని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల పాటు నానబెట్టుకున్నాక దీన్ని బాగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పిండి అంతా కూడా మెత్తగా అయ్యేదాకా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఈ రుబ్బు రోల్లో అయితే బాగా మెత్తగా అయిపోతుందండి. సో ఇలాగా మనం పిండి మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇక బౌల్లో తీసేసుకుందాం. ఇలా ఒక గిన్నెలో తీసుకున్నాక దీని మీద మూత పెట్టేసుకుని ఒక 6 గంటల పాటు పులవనిద్దాం. ఒక 6 గంటల తర్వాత మన పిండి రెడీ అయిపోతుంది కదండి. దీంట్లో కొంచెం ఇప్పుడు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం ఇంకొప్పుడు దోశలు వేసేసుకుందాం. పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్తో రుద్దుకున్నాక దాని మీద దోశలు వేసేసుకుందామండి. ఈ రాగి దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి. చుట్టుపక్కల కొంచెం ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే మన యమ్మీ యమ్మీ రాగి దోశ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలాగ మనం ఒక వారం అంతా కూడా పిండి స్టోర్ చేసుకోవచ్చండి. చక్కగా వారం అంతా కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినేయచ్చు. ఇలాగే ఇంకో దోశ కూడా వేసేసుకుందాం. రాగి జావ తాగలేని వాళ్ళు ఇలాగ దోశలు చేసుకుని తినండి. ఈ దోశలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఈ దోశల్లోకి మనం ఇప్పుడు కొబ్బరి పచ్చడి చేసేసుకుందాం. మనకు కావాల్సిన పదార్థాలు కొబ్బరి, శనగపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి. మిగతావన్నీ కూడా ఇట్లా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఇలాగా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని మనం మిక్సీ పట్టుకుందామండి. సో దీంట్లోనే అప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు వేసేసుకుందాం. ఒక పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కొంచెం వేగాక దీంట్లోనే మనం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు కూడా వేసుకుని ఇవి బాగా ఫ్రై అయిపోయాక మనం చట్నీలో వేసేసుకుందాం. అంతేనండి, ఈజీగా మన కొబ్బరి చట్నీ కూడా ఇంట్లో రెడీ అయిపోయింది కదా. చాలామందికి బండి మీద చట్నీలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఈ చట్నీ సేమ్ అట్లాగే ఉంటుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మన రాగి దోశలోకి. మరి ఇంత హెల్తీ రెసిపీ మీకు చిటికలో చేసి చూపించాను కదా. మరి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం. ఇంకా చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి, వాచ్ చేయండి. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? అందరి కోసం ఈరోజు సూపర్ హెల్తీ రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటంటే జొన్నలతో దోశలు, ఇడ్లీ, ఇంకా దిబ్బట్టు ఎలా వేసుకోవాలో ఈజీగా చిటికలో మీకు చెప్పేస్తాను. రైస్ తినకుండా ఉండేవాళ్ళు ఈ జొన్నలు తింటే చాలా చాలా హెల్తీ అండి. వీటి కోసం ముందుగా మనం ఒక కప్పు మినపప్పు నానబెట్టుకుందామండి. దానికి 2 కప్పులు జొన్నల్ని మనం నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టుకున్నాక మార్నింగ్ బాగా కడిగేసుకుని రుబ్బు రోల్లో వేసుకుని పిండిలాగా మనం చేసేసుకుందాం. దీంట్లో వేస్తే ఏంటంటే చాలా చాలా సాఫ్ట్గా వస్తుందండి మిక్సీ కన్నా. అందుకే నేను దీన్ని వాడుతున్నాను అనమాట. సో ఇది మనం ఒక బౌల్లో తీసేసుకుని ఒక 6 గంటలు పులవనిద్దాం. 6 గంటలు అయిపోయాక పిండిలాగా ఉబ్బుతుందండి. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. దోశలు అయితే క్రిస్పీగా వస్తాయి. ఈ టెక్నిక్ అంతా పిండి కలుపుకునే విధానం బట్టి ఉంటుందండి. గిన్నెలో మనం పిండి తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక ఇడ్లీ పాత్ర తీసుకుని దానికి నెయ్యి రాసుకున్నాక దాంట్లో మనం ఇడ్లీలాగా వేసేసుకుందాం. ఇలా గీ వేసుకుని ఇడ్లీలు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. సో ఇలాగా మనం ఇడ్లీలన్నీ కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు ఒక గిన్నెలో కింద వాటర్ వేసుకుని ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసుకుందాం.
ఇలాగ సిమ్లో ఒక 15 నిమిషాలు ఉంచుకుంటే మన మెత్తటి ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. మీరే చూస్తారు కదా, నిజంగా ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి. నార్మల్ దోశల కన్నా, నార్మల్ ఇడ్లీ కన్నా కూడా ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. హెల్దీతో పాటు టేస్టీగా ఉంటే మనకి ఇంకేం కావాలండి. సో ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయండి. సో దీనిపైన నేను కారప్పొడి వేసుకుంటున్నానండి. నాకు కారప్పొడి అంటే చాలా ఇష్టం. సో అలా మీకు ఏది కావాలంటే చట్నీ అయితే చట్నీ, కారప్పొడి అంటే కారప్పొడి వేసేసుకుని పైన తిట్టంగా నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుందండి. చూసారు కదా, ఎంత ఈజీగా చెప్పేశాను కదా. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇంకా జొన్న రొట్టెలు చేయడం చాలామందికి కష్టమైతే ఇట్లాగ జొన్నల్ని మనం ఇడ్లీ, దోశ, దిబ్బట్టు వేసుకుని తినేయచ్చు అనమాట. ఇంకా జొన్న పిట్టు, జొన్నన్న కూడా మీకు చేసి చూపిస్తానండి. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాం. ఇందాక కలుపుకున్న పిండితోనే ఒక గరిటె తీసుకుని మనం దోశలాగా వేసేసుకుందాం. ఇది చాలా క్రిస్పీగా వస్తాయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇడ్లీలు సాఫ్ట్గా ఉంటాయి, దోశలు క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం దిబ్బట్టు వేసుకుందాం. ఆ పిండిలో కొంచెం క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఇంకా చిన్న చిన్న ముక్కలుగా తరుముకున్న అల్లం ముక్కలు తప్పకుండా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇదంతా కూడా బాగా కలుపుకున్నాక దిబ్బట్టులాగా వేసేసుకుందాం. దిబ్బట్టుకి ప్యాన్ మీద కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి, లేకపోతే అతుక్కుపోతుంది. ఇలా వేసేసుకున్నాక పైన మూత పెట్టేసుకుందాం. ఇంకా వీటిపైన క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా బీట్రూట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. సో ఇట్లాగా పైన మూత పెట్టేసుకుంటే లోపలంతా కూడా బాగా కుక్ అయిపోతుంది అనమాట. చూసారా, రెండు వైపులా మనం కాల్చుకుంటే మన దిబ్బట్టు కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఒక్క పిండితో 3 హెల్దీ రెసిపీస్ మనం చేసేసుకున్నాం కదా. ఎందుకంటే వారం అంతా అరే ఇడ్లీయా దోశ అనుకోకుండా ఒకరోజు ఒక వెరైటీ చేసుకుని పెట్టుకుంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. చూసారు కదండి, ఇంత ఈజీ రెసిపీ చిటికలో చేసి చూపించినందుకు మీరు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ వాచ్ చేసేయండి. మరి అంతవరకు బాయ్. మరి లెట్ స్టార్ట్. ఒక బౌల్లో మనం మినపప్పు తీసుకుని దాంట్లో నీళ్లు వేసుకుని ఒక 6 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకుందాం. 6 గంటల తర్వాత ఇలాగా పప్పు అంతా కూడా నానిపోయింది కదండి, దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మినపప్పుతో పాటు పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇవన్నీ కూడా మనం మినపప్పుతో పాటు మిక్సీ పట్టేసుకుందాం. ఇలాగా మిక్సీ పట్టుకున్నాక దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుని మనం ఇప్పుడు గారెలు వేసేసుకుందాం. ఇప్పుడు వేళ్ళు కొంచెం నీళ్ళలో తడుపుకొని ఇప్పుడు పిండిని ముద్దలా చేసుకుని గారెల్లాగా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ బాగా వేడాక మనం గారెల్లాగా వేసేసుకుందామండి. ఇలా అన్నీ వేసేసుకున్నాక మనం రెండు వైపులా బాగా కాల్చుకుందాం. రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయాయి కదండి, ఇప్పుడు మనం ఇవి ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇలా చేసి పెట్టండి, ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మరొక రెసిపీ ఏంటంటే బంగాళదుంప కూర విత్ పూరీలండి. ఇది కూడా బండ మీద దొరికే పూరీలాగా ఆ స్టైల్లో చేసుకుందాం రండి. పొటాటోస్ తీసుకుని బాగా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా కలుపుకున్నాక దీంట్లో తగినంత ఉప్పు, కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది త్వరగా అవ్వాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఈ సేమ్ ప్రాసెస్ని మనం ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. అప్పుడు ఏంటంటే మీకు కర్రీ అనేది త్వరగా రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇలాగా ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక తగినంత వాటర్ పోసుకున్నామండి. విడిగా వండినప్పుడైతే 2 గ్లాసులు, కుక్కర్లో అయితే 1 గ్లాస్ సరిపోతుందండి. ఒక 3 విజిల్స్ వచ్చాక మన పొటాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా మనం గరం మసాలా వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ లోపల మనం పూరీలు రెడీ చేసుకుందామండి. ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని తగినంత వాటర్ వేసుకుని బాగా కలుపుకుందామండి.
నీళ్లు ముందే ఎక్కువ పోసుకోకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకుని ముద్దలాగా కలుపుకుందాం. తర్వాత పూరీలో ఒత్తుకుని వేడి వేడి నూనెలో మన పూరీలు వేసేసుకోవడమే. ఇలా కొంచెం చివర్లు నొక్కితే ఏమవుతుందంటే పూరీలు అనేవి బాగా పొంగుతాయి అన్నమాట. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే బండి మీద స్టైల్లో పూరీలు చిటికలో రెడీ అయిపోయింది కదా. దాంతోపాటు బంగాళదుంప కూర భలే ఉంటుందండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత హెల్దీగా నేను మీకు అన్ని రెసిపీస్ చేసి చూపించాను కదా. మరి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం. అప్పటిదాకా బాయ్ మరి.